ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అటు సుంకిశాల ప్రమాదంపై కూడా న్యాయ విచారణకు డిమాండ్ చేశారు కేటీఆర్. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అటు సుంకిశాల ప్రమాదంపై కూడా న్యాయ విచారణకు డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో ఏ చిన్న సంఘటన జరిగినా నానా యాగి చేసి రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చిన విమర్శలు చేసి కుసంస్కారమైన మాటలు మాట్లాడి లక్షల కోట్ల అవినీతి వేల కోట్ల అవినీతి అంటూ ఆనాడు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటి. ఈ 14-15 నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు 3 మేజర్ దుర్ఘటనలు ఈరోజు నీళ్ల రంగంలో జరిగినాయి. మొట్టమొదటిది ఖమ్మంలో పెద్దవాగు పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయిన పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి ఉద్దేశించిన సుంకిశాల ప్రాజెక్టు దగ్గర మొత్తం రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపుగా 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. మళ్ళీ తాజాగా ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 2.5-3 కిలోమీటర్ల మేర సొరంగం కూలిపోయిందని, 8 మంది కూలీలు ఇంకా కూడా ఇరుక్కొని పోయి ఉన్నారని చెప్పి 72 గంటల తర్వాత కూడా వారి పరిస్థితి ఏంటో తెలవడం లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే. ఒకవైపు జిఎస్ఐ ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిజానికి ఈ టన్నల్ పనులు తిరిగి ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ఎవరైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చి ఇంజనీర్లు ఎవరైతే వచ్చి మొత్తానికి గో అహెడ్ ఇవ్వాలో, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళు రానే లేదని, కనీసం వారు ఈ సొరంగాన్ని పర్యవేక్షించలేదని, మీకు గో అహెడ్ అనే సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజాలు మొత్తం నిగ్గు తేల్చడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి. అది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ప్రజల ముందుకు రావాలి అంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి. ముఖ్యమంత్రికి తీరిక లేదు, మంత్రులకు ఓపిక లేదు. మీరు ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు తప్ప కనీసం ఈరోజు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించే తీరిక కానీ ఓపిక కానీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా కూడా బాధాకరం. 8 మంది అక్కడ ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరేమో మీ పాటికి మీరు హెలికాప్టర్లు వేసుకొని గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి, పూర్తి స్థాయిలో మనసు పెట్టి పనిచేయండి. మరొక వైపు వెంటనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుంకిశాల రిటైనింగ్ వాల్కి ఏమైంది, ఎందుకు కూలింది, అట్లాగే ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో ఏం జరిగింది, నిజాల నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే ప్రమాదంపై అందుకు బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం వల్ల ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందన్నారు.
రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో ఏ చిన్న సంఘటన జరిగినా నానా యాగి చేసి రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చిన విమర్శలు చేసి కుసంస్కారమైన మాటలు మాట్లాడి లక్షల కోట్ల అవినీతి వేల కోట్ల అవినీతి అంటూ ఆనాడు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటి. ఈ 14-15 నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు 3 మేజర్ దుర్ఘటనలు ఈరోజు నీళ్ల రంగంలో జరిగినాయి. మొట్టమొదటిది ఖమ్మంలో పెద్దవాగు పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయిన పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి ఉద్దేశించిన సుంకిశాల ప్రాజెక్టు దగ్గర మొత్తం రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపుగా 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. మళ్ళీ తాజాగా ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 2.5-3 కిలోమీటర్ల మేర సొరంగం కూలిపోయిందని, 8 మంది కూలీలు ఇంకా కూడా ఇరుక్కొని పోయి ఉన్నారని చెప్పి 72 గంటల తర్వాత కూడా వారి పరిస్థితి ఏంటో తెలవడం లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే. ఒకవైపు జిఎస్ఐ ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిజానికి ఈ టన్నల్ పనులు తిరిగి ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ఎవరైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చి, ఇంజనీర్లు ఎవరైతే వచ్చి మొత్తానికి గో హెడ్ ఇవ్వాలో, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళు రానే లేదని, కనీసం వారు ఈ సొరంగాన్ని పర్యవేక్షించలేదని, మీకు గో హెడ్ అనే సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజాలు మొత్తం నిగ్గు తేల్చడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి. అది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ప్రజల ముందుకు రావాలి అంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి. ముఖ్యమంత్రికి తీరిక లేదు, మంత్రులకు ఓపిక లేదు. మీరు ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు తప్ప కనీసం ఈరోజు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించే తీరిక కానీ ఓపిక కానీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా కూడా బాధాకరం. 8 మంది అక్కడ ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరేమో మీ పాటికి మీరు హెలికాప్టర్లు వేసుకొని గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి, పూర్తి స్థాయిలో మనసు పెట్టి పని చేయండి. మరొక వైపు వెంటనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుంకిశాల రిటైనింగ్ వాల్కి ఏమైంది, ఎందుకు కూలింది, అట్లాగే ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో ఏం జరిగింది, నిజాల నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయక చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే ప్రమాదంపై అందుకు బాధ్యులపై విచారణ చేపట్టాలన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సంబంధించి ప్రమాదం జరిగి దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటికీ కూడా ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ప్రమాదంలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, వారి 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 పూర్వపరాలు ఏంది అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఒకవైపు సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ బాధ్యులైన వారిపై విచారణ కూడా చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులు వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న ఏదైతే సుంకిశాల కావచ్చు, అటు పెద్దవాగు ఘటన కావచ్చు, ఏదైతే ఇటు వడ్డం ప్రాజెక్టులో పంప్ హౌజులు మునిగిపోవడం, ఈ 3 ప్రాజెక్టుల తర్వాత ఇవాళ నిన్న ఏదైతే ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం వల్ల కూడా ఇవాళ 100 కోట్ల రూపాయలు ఆర్థిక నష్టం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతకు ముందుకు సుంకిశాల పెద్దవాగు ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయలేదని, ఆ బాధ్యులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రమాదాలపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో న్యాయ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇదే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహా అనేక అంశాలపై న్యాయ కమిషన్ ఏర్పాటు కోసం డిమాండ్ చేశారు గతంలో అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక న్యాయ కమిషన్లు ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ ఇవాళ ఈ విషయంలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రమాదాలపై న్యాయ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు మా ప్రభుత్వం ఒక విచారణ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వంపై విచారణ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహాయంతో, ఆర్మీ, ఇతర సంస్థల సహాయంతో
ఎస్ఎల్బిసి టన్నెల్ భ్రమంలో చిక్కున్న వారిని వెంటనే వెనక్కి తీసుకొచ్చేలా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది చిక్కుకున్నా కనీసం పట్టింపు లేని ఈ ముఖ్యమంత్రి ప్రచార ఆర్భాటంతో పొలిటికల్ గా రాజకీయాలు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రమాదానికి సంబంధించి ఆరాధ్యట్లేదు. అక్కడ సహాయ చర్యలపై ముమ్మరం చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా మంత్రులు ఇష్టం ఆడికి పోయి ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప ప్రమాదానికి సంబంధించిన కారణాలు కావచ్చు, ప్రమాద బాధితులను ఎలా రక్షించాలనే ఆలోచన వీరికి లేదనేది కూడా మరొకసారి గుర్తు చేస్తూ సుంకిశాల రిటర్నింగ్ వాళ్ళు కూలినప్పుడు ఏదైతే దానికి సంబంధించిన విచారణ చేపట్టాలి, ఆ కాంట్రాక్టర్ తప్పడమా లేదంటే ఏ విధంగా తప్పు జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు చెప్పలేదు. కాగా ఒక సామాజికవేత్త గావినుల శ్రీనివాసు ఆర్టీఐ చేస్తే దానికి సంబంధించి వివరాలు ఇవ్వడంలో ఇవాళ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. దేశ భద్రత దృష్ట్యా మేము ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అంటే దేశ భద్రతకు సుశీశాల రిటర్నింగ్ వాళ్ళకు ముడిపెడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రమాదాలపై ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించాలి, న్యాయ కమిషన్ వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టట్లేదు, పనులపైన శ్రద్ధ పెట్టట్లేదు, పొలిటికల్ గానే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. సుంత రైట్ లెవెల్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో ఏ చిన్న సంఘటన జరిగినా నానా యాగి చేసి రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చిన విమర్శలు చేసి కుసంస్కారమైన మాటలు మాట్లాడి లక్షల కోట్ల అవినీతి, వేల కోట్ల అవినీతి అంటూ ఆనాడు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. ఇవాళ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటి. ఈ 14-15 నెలల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి కాదు 3 మేజర్ దుర్ఘటనలు ఈరోజు నీళ్ల రంగంలో జరిగినాయి. మొట్టమొదటిది ఖమ్మంలో పెద్దవాగు పూర్తి స్థాయిలో కొట్టుకొని పోయిన పరిస్థితి. ఆ తర్వాత హైదరాబాద్కు మంచినీళ్ళు తేవడానికి ఉద్దేశించిన సుంకిశాల ప్రాజెక్టు దగ్గర మొత్తం రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపుగా 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి. మళ్ళీ తాజాగా ఈరోజు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం పనులు ఏవైతే ఉన్నాయో దానిలో దాదాపు 2.5-3 కిలోమీటర్ల మేర సొరంగం కూలిపోయిందని, 8 మంది కూలీలు ఇంకా కూడా ఇరుక్కొని పోయి ఉన్నారని చెప్పి 72 గంటల తర్వాత కూడా వారి పరిస్థితి ఏంటో తెలవడం లేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే. ఒకవైపు జిఎస్ఐ ఎక్స్పర్ట్స్ ఎవరైతే నిజానికి ఈ టన్నల్ పనులు తిరిగి ప్రారంభించాల్సి వచ్చినప్పుడు ఎవరైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చి, ఇంజనీర్లు ఎవరైతే వచ్చి మొత్తానికి గో అహెడ్ ఇవ్వాలో, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలో వాళ్ళు రానే లేదని, కనీసం వారు ఈ సొరంగాన్ని పర్యవేక్షించలేదని, మీకు గో అహెడ్ అనే సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజాలు మొత్తం నిగ్గు తేల్చడానికి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయండి. అది హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఏర్పాటు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ప్రజల ముందుకు రావాలి అంటే ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి. ముఖ్యమంత్రికి తీరిక లేదు, మంత్రులకు ఓపిక లేదు. మీరు ఎన్నికల ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు తప్ప కనీసం ఈరోజు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ని పర్యవేక్షించే తీరిక కానీ ఓపిక కానీ ప్రభుత్వానికి లేదు. ఇది నిజంగా కూడా బాధాకరం. 8 మంది అక్కడ ప్రాణాలతో వారు కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరేమో మీ పాటికి మీరు హెలికాప్టర్లు వేసుకొని గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ చేయండి, పూర్తి స్థాయిలో మనసు పెట్టి పని చేయండి. మరొక వైపు వెంటనే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి సుంకిశాల రిటైనింగ్ వాల్కి ఏమైంది, ఎందుకు కూలింది, అట్లాగే ఇక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగంలో ఏం జరిగింది, నిజాల నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా జ్యుడిషియల్ కమిషన్ వేయండి. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం.